అందరికీ నమస్కారం అండి. నార్మల్‌గా అయితే హెల్తీ ఫుడ్ చాలా బ్లాండ్‌గా, టేస్ట్‌లెస్‌గా ఉంటదంటారు. కాకపోతే మీరు ఎప్పుడైనా బ్రకోలీ ట్రై చేశారా? అది చాలా బావుంటది. మీరు ఒక్కసారి ట్రై చేయండి. జంక్ ఫుడ్ మీద ఎవరికైతే సరే చాలా క్రేవింగ్స్ ఉంటాయో వాళ్ళకు బ్రకోలీ ఈస్ ద బెస్ట్ చాయిస్ అని నేను చెప్తాను. ఎందుకంటే ఒక్కసారి చేసి పెట్టారంటే పెద్దలైనా సరే, పిల్లలైనా సరే తింటూనే ఉంటారు. బ్రకోలీ క్యాబేజ్, కాలీఫ్లవర్ లాగానే ఉంటది. అది క్యాబేజ్ ఫ్యామిలీకి చెందింది. దాంట్లో ఎక్కువగా వైటమిన్ సి, బి6 అండ్ మెగ్నీషియం అండ్ పొటాషియం ఎక్కువగా ఉంటది. ఇలా ఒక్క ఫ్లవర్ బ్రకోలీ ఫ్లవర్‌కి నార్మల్‌గా అయితే 60-65 రూపీస్‌కి చార్జ్ చేస్తూ ఉంటారు. ఇలా ఒక ఫ్లవర్ తెచ్చుకొని మనం మంచి నీట్‌గా వాష్ చేసుకున్నాక, లేకపోతే ఇలా కట్ చేసుకొని కూడా వాష్ చేసుకోవచ్చు. ఇలా వాష్ చేసుకున్న బ్రకోలీ స్టెమ్స్ అండ్ ఫ్లవర్స్‌ని మనం వాటర్‌లో వేసేసి కొంచెం సాల్ట్ ఏసి బాయిల్ చేసుకోవాలి ఒక 10-15 మినిట్స్. నేనైతే ఇక్కడ కింద స్టీమర్‌లో పెట్టాను బ్రకోలీని. పైన అయితే స్వీట్ పొటాటో ఇంకా ఆమ్లా. ఈ కార్తీక మాసం అంతా కూడా నేను ఆమ్లాని కరెక్ట్‌గా యుటిలైజ్ చేసుకుందాం అనుకుంటున్నాను ఈసారి. 15-20 మినిట్స్‌లో నాకు అన్నీ కూడా ఉడికిపోయాయి. సో, ఉడికినాక మనం ఇలా తీసేసి వాటర్ అంతా కూడా డ్రైన్ చేసేసేయాలి. డ్రైన్ చేయంగానే తినేయొచ్చు మనం. మా పిల్లలకైతే చాలా ఇష్టం ఇలా చేసి పెడితే. వాళ్ళు జంక్ ఫుడ్ కూడా అసలు అడగరు. ఆ ఒక్క ఫ్లవర్ వాళ్ళిద్దరే తినేసారు చూడండి కాంపిటీషన్ పెట్టుకొని.